హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎన్ హ్యాండ్మేడ్. సిల్క్ థ్రెడ్ ఐటమ్స్కి సంబంధించి క్లాసెస్ తీసుకుంటానని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. సో అందులో భాగంగానే ఇది ఫస్ట్ క్లాస్ అండి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించిన క్లాసెస్ ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు కాబట్టి శారీ పిన్స్ కానీ, హెయిర్ పిన్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ ఇలా క్లాసెస్ చాలా తక్కువ మంది చెప్తున్నారు. సో ఎవరికి ఏ ప్రాబ్లం ఉండకూడదని చెప్పేసి నేను బ్యాంగిల్స్ అనేవి స్కిప్ చేసి మిగిలినవి చెప్దామని అయితే అనుకుంటున్నాను. సింగిల్ కలర్లో వ్రాప్ చేసుకోవడం అందరికీ తెలుసు కాబట్టి సో పనిలో పని డబల్ కలర్ అయిపోద్ది, అలాగే మీకు కూడా వచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఇలా అయితే నేను డబల్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. సో శారీ పిన్ ఎప్పుడైనా మనము సెలెక్ట్ చేసుకునేది ఎలా ఉండాలంటే ఫ్రంట్ సైడ్ అనేది ఫ్లాట్ ఉండాలి, లోపల అనేది ఓపెన్ బుల్ అనేది మనకి కొంచెం కిందికి ఉండేటట్టుగా అయితే చూసుకోండి. సో మనకి ఏంటంటే ఓపెన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, అలాగే వ్రాపింగ్ అనేది కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎలాగో మనం శారీ పిన్స్ అన్నీ కూడా 5 to 6 రూపీస్లోనే తీసుకుంటాం కాబట్టి ఇది కూడా సేమ్ ప్రైస్ పడుతుందండి. సో సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనం మంచివి సెలెక్ట్ చేసుకుంటే మనకు కూడా వ్రాప్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు, అలాగే వ్రాపింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే 25 నుంచి 30 స్టాండ్స్ వరకు అయితే థ్రెడ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి కర్వ్ లాగా ఉంటుంది కదండి పైన. సో ఆ కర్వ్ టైప్ దానిపైన మనం యాస్టీస్గా కర్వ్ లాగా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత గమ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకొని మనము సేమ్ సైడ్కి కొంచెం గమ్, అలాగే కింద ఓపెనబుల్ స్పేస్ ఉంటుంది కదా దానికి కొంచెం గమ్, అలాగే నెక్స్ట్ సైడ్ కూడా గమ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఏంటంటే ఫస్ట్ రౌండ్ అనేది అటు ఇటు కదలకుండా ఉండడం కోసం మనం కొంచెం గమ్ ఎక్కువగానే అప్లై చేసుకోవాలి. ఇక్కడ గమ్ గలీజ్గా అవుపడుతుంది కదండి అని అయితే మీరు అనుకోవచ్చు. ఎక్కడా కూడా మనకి అవుపడదండి, ఎందుకంటే మనం వర్క్ చేస్తాము, అలాగే ఇది డ్రై అయిపోద్ది, మనకి ఇన్విజిబుల్ లాగా ఉంటుంది అనమాట. సో ఏ ప్రాబ్లం ఉండదు. సో గమ్ అనేది కొంచెం ఎక్కువే యూజ్ చేసుకోండి. సో ఇలాగా మనము కొంచెం కొంచెం పల్చగా అనుకుంటూ, అలాగే ఎక్కడా కూడా మనకి శారీ పిన్ బేస్ అనేది కనపడకుండా ఇలా మనం దగ్గరకు అనుకుంటూ చేసుకుంటే మనకి శారీ పిన్ అనేది లుక్ చాలా బాగుంటుంది. జెల్ కలర్లో చేస్తున్నానని నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో హాఫ్ వచ్చేసి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇంకొక హాఫ్ వచ్చి ఆరెంజ్ కలర్ అనమాట. సో హాఫ్ వరకు అయితే ఇలా మనము ఈ బ్లూ కలర్ థ్రెడ్ అనేది మొత్తం కూడా అంటే వ్రాప్ చేసుకోవాలండి. సో మీరు ఏం చేయాలంటే వ్రాప్ చేసుకునేటప్పుడే పల్చగా అనుకుంటూ అయితే చేసుకోవాలండి. ఎక్కడైనా మనకి ముద్దగా వచ్చినట్టు అనిపిస్తే శారీ పిన్ మనం రౌండ్గా చుట్టేటప్పుడు ముద్దగా అయితే అయిపోద్ది, మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదన్నమాట. సో మీరు వ్రాప్ చేసుకునేటప్పుడే పల్చగా అనుకుంటే వ్రాప్ చేసుకోవాలి. ఇలా మొత్తం లాస్ట్ వరకు కూడా వ్రాప్ చేసేసుకోవడమే. సో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించి కూడా మీకు ఒకవేళ క్లాసెస్ కావాలి అని అంటే అవి కూడా ఇంక్లూడ్ చేస్తానండి. ఆల్రెడీ చాలామంది చెప్పేశారు కాబట్టి మళ్ళీ మనం చెప్తే బోరింగ్గా ఉంటుందని చెప్పేసి నేనైతే చెప్పట్లేదు. ఈ శారీ పిన్ అయినా, హెయిర్ యాక్సెసరీస్ అయినా, ఇయర్ రింగ్స్ అయినా అసలు ఎవరు కూడా చెప్పట్లేదు. సో వాటి మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు చెప్పడానికి. సో ఇన్ కేస్ ఎవరికైనా ఇవి నేర్చుకోవాలి అని ఉంటే వాళ్ళకు ఉపయోగపడతాయి కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇవి ఎలా చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నానండి. నేను ఇక్కడ స్పీడ్ కూడా పెట్టలేదు, నేను ఎంత స్లోగా అయితే వీడియో తీసుకున్నానో అంతే స్లోగా మీకు పెట్టేశాను. సో నెక్స్ట్ మనం ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నామని చెప్పాను కదా. సో ఎక్కడైతే మనం మిడిల్లో స్టిచ్ చేసుకున్నామో థ్రెడ్ అయిపోయిన దగ్గర, సో అక్కడ పాయింట్ నుంచే మళ్ళీ మనం ఈ థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకొని ఇలా సేమ్ యాస్టీస్ అండి చెప్పాను కదా పల్చగా అనుకుంటూ వ్రాపింగ్ అయితే చేసుకోవాలి. ఇంకొక విషయం అండి, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇన్ కేస్ మీకు ఒకవేళ నచ్చితే లైక్ అయితే చేయండి. సో ఇన్ కేస్ ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. సో నేను అన్ని ఛానల్స్ వాళ్ళని చెక్ చేశాను, సిల్క్ థ్రెడ్ హెయిర్ యాక్సెసరీస్, సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్ చేయమని అడుగుతున్నారు, బట్ ఎవరు కూడా చేయట్లేదు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్కి అయితే ఇవి ఉపయోగపడతాయి అని చెప్పేసి అయితే నేను చేస్తున్నాను. సో మీరు ఒకవేళ నలుగురికి పడే వీడియో అనుకుంటే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఇలా లాస్ట్ వరకు వచ్చాక నేనైతే గమ్ పెట్టేశానండి, ఎందుకంటే పోగులు అనేవి అటు ఇటు జరగకుండా ఉండడానికి. సో ఎలాగైతే కర్వ్ ఉందో సేమ్ అలాగే కర్వ్ అనేది మనం వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ఎడ్జెస్ అనేవి కట్ చేసుకొని స్టిక్ చేసేసుకోవడమే, మనం అక్కడ అతికించుకుంటే సరిపోతుంది. వీడియో అనేది స్కిప్ చేసుకుంటా చూస్తే మీకు అస్సలు అర్థం కాదండి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమైద్ది. ఎందుకంటే ఇవి చాలా చిన్న పనులు అనమాట, బ్యాంగిల్స్ లాగా అయితే ఉండవు. ఈ శారీ పిన్ అయినా, హెయిర్ యాక్సెసరీస్ అయినా, ఇయర్ రింగ్స్ అయినా
ర్యాపింగ్ మెథడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అయితే అర్థం కాదు. సో కొంచెం ఓపిక్గా నిజంగా నేర్చుకోవాలి అని పట్టుదల ఉన్న వాళ్ళైతే మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో ఇలా అయితే ర్యాప్ చేసుకోవాలండి. సో పిన్ పడుతుందా లేదా, మనకి ఎక్కడైనా గమ్ ఉందా అనేది ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి. సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత యాస్టీస్గా మనం నార్మల్ శారీ పిన్స్కి సింగిల్ కలర్ ర్యాప్ చేసినప్పుడు ఎలా అయితే స్టోన్ చైన్ అనేది అతికిస్తామో, సో దీనికి కూడా అలానే స్టోన్ చైన్ అనేది స్టిచ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే శారీ పిన్కి ఎంత లెంత్ పట్టిద్ది అనేది మీరు కొలుచుకోండి. స్టోన్ చైన్ అనేది కొలుచుకొని కట్ చేసుకుంటే మనము అతికించేటప్పుడు మళ్ళీ కట్ చేసుకునే ప్రాసెస్లో ఇదంతా కూడా గమ్ అనేది అటు ఇటు జరుగుతూ ఉంటుంది. సో ఫస్టే ఎంత లెంత్ పడుతుంది అనేది చూసుకుంటే మనకి గమ్ అనేది ఓవరాల్గా అంటకుండా ఉంటుంది. అలాగే మనకి మొత్తం క్లమ్జీగా అయితే కాదనమాట. సో ఇలా అయితే స్టోన్ చైన్ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఇదైతే స్మాల్ దండి. వీటిల్లోనే మీకు కొంచెం లావుగా ఉండాలి స్టోన్ చైన్ అనుకుంటే బిగ్ స్టోన్ చైన్ అని అడిగితే వాళ్ళే ఇస్తారు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో మీకు నచ్చిన వర్క్ ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే మనం ఎప్పుడు రెగ్యులర్గా గ్లాస్ వైటే యూజ్ చేస్తాం కదా, సో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి పర్ల్ వైట్ అయితే యూజ్ చేశానండి. పర్ల్ వైట్లో 6K ఐ షేప్ కుందన్సాను 4mm రౌండ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో యాస్టీస్ మనం ఎలాగైతే గ్లాస్ వైట్ డిజైన్ ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఇవి కూడా అంతే. మనకు నచ్చిన కుందన్స్ ఏవైనా అతికించుకోవచ్చు. సో కొంచెం డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. సో మనకైతే శారీ పిన్ అనేది కంప్లీట్గా ఓవరాల్గా లుక్ అయితే మాత్రం అదిరిపోయిందనమాట. సో ఫైనల్ వరకు చూసేసి మీకు కూడా శారీ పిన్ ఎలా అనిపించింది, అలాగే ఇది మీకు ఉపయోగపడిద్దా లేదా అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ గివ్ అవే కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తాను. గివ్ అవే రూల్స్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. నేను ఏ వీడియో పెట్టినా సరే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. అలాగే వాళ్ళు మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి. సో మన వీడియోస్ ఎక్కువగా ఎవరు చూస్తున్నారు, ఎక్కువగా ఎవరు లైక్ చేస్తున్నారు అనేది నేను చూసి ఒకళ్ళనైతే సెలెక్ట్ చేస్తాను. జెన్యూన్గా మీకు నచ్చితేనే లైక్ చేయండి తప్ప ఏదో గివ్ అవే కోసం పార్టిసిపేట్ చేయాలని అయితే చేయమాకండి. ఎందుకంటే గివ్ అవే వన్స్ వచ్చిన తర్వాత ఇక మనల్ని సపోర్ట్ చేయడం మానేస్తారనమాట. నాకైతే జెన్యూన్ సబ్స్క్రైబర్సే కావాలి. ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా మన పైన అభిమానం చూపిస్తే చాలండి. సో నిజంగా జెన్యూన్గా మీకు నచ్చితేనే లైక్ చేయండి. సో ఇంకా ఇలాంటి సిల్క్ థ్రెడ్ ఐటమ్స్కి సంబంధించిన క్లాసెస్ అయితే చాలా రాబోతున్నాయి. నెక్ సెట్స్ కూడా చూపిస్తానండి. క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేయండి. ఈ శారీ పిన్ అయితే నేను ఛార్జ్ చేసేది 25 రూపీస్ అండి. 25 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్. రిటర్న్ గిఫ్ట్స్కి అయితే బెస్ట్ ఆప్షన్.